మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియుల దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మనము సంతోషిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నేర్చుకునేటువంటి క్రమంలో ఈరోజున ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటి అన్నదంటే నిబంధన అనేటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథము మనకి పాత నిబంధన క్రొత్త నిబంధన అనేటువంటి మాటలతో ప్రారంభమవుతూ ఉంటుంది. పాత నిబంధన అనేటువంటి దానిలో 39 పుస్తకాలు ఉన్నాయని, క్రొత్త నిబంధన అనేటువంటి దానిలో 27 పుస్తకాలు ఉన్నాయని మనకు తెలుసును. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటి అని మనం పరిశీలించినట్లయితే, దేవుడు నిబంధన అనేటువంటి దాని ద్వారా తన ఉద్దేశాలను ఎందుకు బయలుపరుస్తూ ఉన్నాడు, ఈ నిబంధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఈ నిబంధన యొక్క ఆవశ్యకత ఏంటి అనేటువంటిది మనం పరిశీలన చేయకపోతే అది ఎంత అజ్ఞానంగా ఉంటుంది అని మనం పరిశీలించినట్లయితే, అంటే చాలామంది రోజున దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, అలాగనే దేవుని యొక్క కార్యాలు చేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏదైతే మనుషులతో నిబంధన చేస్తూ ఉన్నాడో ఆ నిబంధన గురించి పట్టించుకునేటువంటి స్థితి ఈ రోజున దేవుని వెంబడించే వారి దగ్గర లేకపోవడం విచారకరం. ఒకవేళ అలాంటి నిబంధన గురించి మనం పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అది మన యొక్క ఆత్మీయ స్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనంటే, భౌతిక సంబంధంగా మనకి కుటుంబాలు ఉన్నాయి, అలాగనే మనకు ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉంది. అయితే మన కుటుంబంలో నుంచి అలాగనే మన పూర్వీకుల దగ్గర నుంచి సంక్రమించేటువంటి వారసత్వాన్ని కానీ లేక ఆస్తిని కానీ మనం పొందుకునే దానికి ప్రయత్నం చేస్తే అది విలువ కలిగిందిగా యోగ్యమైనదిగా ఉంటుంది. అలాగన కాకుండా ఒకవేళ ఎవరైనా మనకు కనిపించిన దారంట పోయేవాళ్ళు ఏదో మేలు చేస్తానన్నారు, సహాయం చేస్తానన్నారు, ఏదైనా ఉపయోగకరమైన పని చేస్తానన్నారు అంటే అది ఎలాగుంటుంది అంటే అవన్నీ తాత్కాలికమైనవి తప్ప శాశ్వతమైనవి, కంటిన్యూగా ఉండేవి కావు. అలాగనే కుటుంబానికి సంబంధించిన విషయాలు మనం గమనిస్తే మనకి వారసత్వం అనేది ఉంటుంది, వారి ఇంటి పేరు ఉంటుంది. ఆ విధంగా గమనిస్తే వారి ద్వారా సంక్రమించేటువంటిది మన తరతరాలకు శాశ్వతంగా ఉండడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే కుటుంబ సంబంధమైన నియమములో నిబంధనలో మనం ఉంటున్నాము గనక. ఆ రీతిగానే దేవుడు నిబంధన అని చెప్పేటువంటి ఈ మాటల గురించి మనం పట్టించుకోకుండా నేను కేవలం నమ్ముకుంటూ వెళ్ళిపోతాను, నేను విశ్వాసంతో బ్రతికేస్తాను అంటే ఇక్కడ విశ్వాసం ఉంచటానికి కూడా నియమము లేక నిబంధన ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. కనుక మొదటగా మనం పరిశీలన చేసినట్లయితే అసలు నిబంధన అనేటువంటి పదానికి అర్థం ఏంటి, నిబంధన అంటే అర్థం ఏంటి మనం గమనించినప్పుడు, నిబంధన అనేటువంటి పదము ఒప్పందమని లేక ఒడంబడికనని, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి అంగీకారం అని మనం గమనిస్తూ ఉంటాం. అంటే దీన్ని ఇంగ్లీష్లో అగ్రిమెంట్ అని, కవనెంట్ అని చెప్తూ ఉంటారు. అయితే ఈ నిబంధన వలన ఉపయోగం ఏంటి అని మనం గమనించినట్లయితే ఇది అనేక విషయాలలో ఒక బలమైనటువంటి పునాదిగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇద్దరు వ్యక్తుల యొక్క మాట నిలబడాలి అనంటే వారి మధ్యన ఒక ఒడంబడిక అనేటువంటిది ఉండాలి. ఒక వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో ఒక స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి అంటే అమ్మేవారి దగ్గర కొనేవారి దగ్గర ఒడంబడిక ఉండాలి. ఒక సంస్థ కానివ్వండి, లేకపోతే ఏదైనా గవర్నెన్స్ కానివ్వండి, ఏదైనా మనం గమనించినప్పుడు మనకి నిబంధనలు నియమాలు ఉంటేనే అది అందరికీ క్షేమకరంగా ఉంటుంది. ఒక ఉద్యోగం చేయాలన్నా నియమం ఉంటుంది, ఒక వ్యాపారం చేయాలన్నా నియమం ఉంటుంది, ఒక వివాహం చేసుకుని ముందుకు వెళ్ళాలన్నా నియమం ఉంటుంది. అలాగని ఈ యొక్క లోకంలో మనం ఏది చేసినా కానీ ప్రతిదానికి నియమం అనేటువంటిది లేకుండా ఉండదు. ఒకవేళ నియమం లేకుండా ఉన్న పక్షంలో అది నిలబడదు అనేటువంటిది వాస్తవం.
కాబట్టి నిబంధన అనేటువంటి మాట మనం బైబిల్ గ్రంథంలో పరిశీలించినట్లయితే ఇంచుమించు 300 సార్లకు పైగా దీనిలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ 66 పుస్తకాలలో నిబంధన అనేటువంటి మాట 300 సార్లకు పైగా ఉంది. అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అనేటువంటిది మనం పరిశీలించాల్సిన విషయంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే చాలామంది క్రైస్తవులకి బైబిల్ అంతా తెలుసును, వాక్యాలన్నీ తెలుసును, అన్నీ కంఠోపాఠమే. కానీ నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని ఏమాత్రం విలువ లేనిదిగా, అవసరం లేనిదిగా చూడటం అనేటువంటిది అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు అనంటే ఆ నిబంధనకు తగినటువంటి అర్హత, యోగ్యత మన దగ్గర ఉంటేనే చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యం కదండి. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒప్పందం కుదిరేటప్పుడు కూడా తగినటువంటి యోగ్యమైన, సరైన సామర్థ్యం కలిగిన వ్యక్తుల మధ్యన ఒప్పందాలు కుదురుతాయి తప్ప, అందుకే అంటారు కదా ప్రతిదానికి సమ ఉజ్జీ కావాలి అని. అలాగే నిబంధన, ఒడంబడిక చేసుకునేటప్పుడు కూడా సరైనటువంటి వ్యక్తుల మధ్యన జరుగుతాయి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో జరిగేదానికి అవకాశం ఉండదు, లేదు. మనం బైబిల్ గ్రంథంలో ఉదాహరణకు పరిశీలించినట్లయితే దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏమిటి అనంటే నేను మరి ఎప్పుడు కూడా జలప్రళయం ద్వారా భూమిని నాశనం చేయను అని ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణానికి గుర్తుగా ఒక ధనుస్సును ఆకాశంలో దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు ఈ ధనుస్సు ఏంటి అని మనం ఒకవేళ ఇది ఎలా వచ్చింది, ఎందుకు ఇది వస్తుంది అని అంటే ఇప్పుడు దేవుడు నోవహుతో చేసిన నిబంధన మనకు జ్ఞాపకం రావాలి. ఈ ధనుసు అనేటువంటిది ఎందుకు వచ్చింది అనంటే అలనాడు జలప్రళయం వచ్చినప్పుడు, లోకమంతా నాశనం అయిపోయినప్పుడు దేవుడు మరలా ఇలాంటి జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించను అని తన భక్తుడైనటువంటి నోవహుతో వాగ్దానం చేశాడు, లేక నిబంధన చేశాడు. ఆ నిబంధనకు గుర్తు ఈ ధనుస్సు అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాము. ఈ విషయాన్ని మనం ఆదికాండము 9వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో పరిశీలన చేస్తూ ఉంటాం. అలాగనే మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అనగా ఆయన కొన్ని విషయాలు తెలియజేశాడు. ఏమన్నాడు అనంటే నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను, నీ సంతతికి కనాను దేశాన్ని నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను, మూడవది నీ సంతతి ద్వారా భూలోకములోని అన్ని వంశాలను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. గమనించండి, నోవాహుతో చేసిన, అబ్రహాముతో చేసిన వాళ్ళు తగిన అర్హత కలిగినటువంటి వారిగా, తగిన యోగ్యత కలిగినటువంటి వారిగా నేను వీళ్ళతో నిబంధన చేయొచ్చును, వీళ్ళతో ఒడంబడిక చేసుకోవచ్చును అనేటువంటి ఒక స్థాయి దేవునికి వాళ్ళ దగ్గర కనిపించినప్పుడు మాత్రమే దేవుడు వాళ్ళతో నిబంధన చేయగలడు. అలాగన నోవాహు దేవుని యొక్క నిబంధనలో నిలువబడ్డాడు. అంటే దేవునితో ఆ ఒడంబడికలో నిలబడిన స్థాయి కలిగి ఉన్నాడు. అలాగనే అబ్రహాము కూడా ఈ విధంగా కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే అబ్రహాము దగ్గర దేవుడు చెప్పిన మరొక మాట ఏంటంటే నీకు కనాన్ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అని తెలియజేసిన తర్వాత మడేమన్నాడు అంటే నేను నీతో ఏదైతే చేస్తూ ఉన్నానో ఈ నిబంధనను నీ తర్వాత నీ సంతతి కూడా స్థిరపరుస్తానని చెప్పాడు. మనం ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు అంటా ఉన్నమాట, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి దినములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్యముగా స్థాపించదను అని చెప్పాడు. అంటే అప్పటికి ఇంకా కుమారుడు ఇస్సాకు పుట్టలేదు. పుట్టకముందే ఏం చెప్తా ఉన్నాడు, నీ సంతతితో కూడా నీకు చేసిన నిబంధన నేను స్థిరపరుస్తాను. ఏ నిబంధన? నీకు కనాన్ దేశాన్ని నిత్యస్వాస్థ్యంగా ఇస్తాను అనేటువంటిది, నీ సంతతి ద్వారా భూలోకాల వంశాలన్నీ ఆశీర్వదిస్తాననేటువంటిది, నేను వారి కూడా స్థిరపరుస్తానని దేవుడు నిబంధన ఉన్నాడు. జాగ్రత్త గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నిబంధన అనేటువంటి అంశము దేవునికి మనకి మధ్య లేకపోతే మన విశ్వాస సంబంధమైన జీవితము, ఆత్మీయ జీవితము ఏమాత్రం రవ్వంత కూడా విలువలేనిదిగా మిగిలిపోతుంది. మీరు గమనించండి, అది ఎలాగుంటుంది అన్నదంటే ఈ లోకంలో ఎలాంటి ఒప్పందం లేకుండా, అగ్రిమెంట్ లేకుండా
ఎవరైనా అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, ఆ పార్ట్నర్స్ మధ్యన ఎలాంటి ఒప్పందం లేదనుకోండి, అందుకే ఎలాంటి అగ్రిమెంట్ లేదనుకోండి, వాళ్ళు చేసేటువంటి ఆ వ్యాపారం ఎంతవరకు నిలబడుతుంది, ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, ఎంతవరకు కొనసాగుతుంది, అది ఏ సమయానికి ఏమైపోద్దో కూడా మనకి తెలియనటువంటి స్థితి. అదే అగ్రిమెంట్ ఉందనుకోండి, నిబంధన ఒప్పందం ఉందనుకోండి, ఏం చేస్తారు, దానికి కట్టుబడి ఇరువురు కూడా తగు జాగ్రత్తతో వారి యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచన కలిగి ఉంటారు. ఆ రీతిగానే మన జీవితాల్లో కూడా దేవుడు నిజంగా అనేకమైనటువంటి నిబంధనలు పెట్టాడు. ఇలాగ మనం భక్తుల విషయాలు గమనించినట్లయితే దేవుడు దావీదుతో కూడా నిబంధన చేశాడు. దావీదుతో చేసిన నిబంధన మనం గమనించినప్పుడు ఆయన సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ దావీదుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా దావీదుతో, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నిత్యముగా స్థిరపరచెదను అని దావీదుకు దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. అంటే దావీదుకు చేసినటువంటి ఈ నిబంధన ద్వారా తన తరువాత తన సంతతి వారితో కూడా దాన్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే రాజ్యాన్ని కూర్చున్నటువంటి నిబంధన అన్నమాట. కనుక ఇది దావీదు కాలంలో నెరవేరినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. గమనించారు, ఇప్పటి వరకు నోవహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు. ఇలాగన ఒక్కొక్క వ్యక్తులతో భక్తులతో నిబంధన చేసినటువంటి దేవుడు ఆ తర్వాత క్రమంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు అనేటువంటి 12 గోత్రాల ప్రజలతో దేవుడు నిబంధన చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు దీనినే మనం ఏమని పిలుస్తామంటే పాత నిబంధన అని పిలుస్తూ ఉంటాం. అనగా నిర్గమకాండం 20వ అధ్యాయం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీలు వాళ్ళు విస్తారమైనటువంటి జనముగా వృద్ధి చెందటం, వారిని దేవుడు కనాన్ దేశానికి నడిపించే క్రమంలో మోషేను ఎన్నుకోవటం, ఈ ఐగుప్తు యొక్క చెర నుంచి వారిని విడిపించి దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని తీసుకుని పోవాలని మోషేకు బాధ్యతలు అప్పగించడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. అలాగన దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలను మరి బయలుదేర చేసి వారు సీను అరణ్యానికి వచ్చిన తర్వాత దేవుడు వారితో అక్కడ నిబంధన చేశాడనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని మనం నిర్గమకాండము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ వాళ్ళు దేవునితో నిబంధన చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. దీనిలో మనం గమనించినప్పుడు దేవుడు వాళ్ళని ఏమన్నాడు అనంటే, మీరు నా నిబంధనలో నిలబడినట్లయితే మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు అని చెప్పాడండి. జాగ్రత్తగా గమనించండి. అంటే ఇజ్రాయేలీయులు ఏ మాట మీద బయలుదేరి వచ్చారు? దేవుడు వాళ్ళని విడిపిస్తాను అని చెప్పినటువంటి ఆ ఒక్క మాటను బట్టి కాదు, కానీ వారి పితరుడైనటువంటి అబ్రహామునకు కొన్ని వందల సంవత్సరాల క్రిందటే, అందుకు ఇంచుమించు 400 సంవత్సరాల క్రిందటే దేవుడు చెప్పేశాడు అబ్రహాముతో, నీ సంతతి వారు తమది కాని దేశమందు 400 సంవత్సరములు పరవాసులుగా ఉంటారు, అక్కడ ఎక్కువగా బాధ పెట్టబడతారు. ఆ తర్వాత నేను వారిని విడిపించి నీవు నివసించేటువంటి కనాన్ దేశానికి వాళ్ళని నడిపిస్తాను అని అబ్రహామునకు ముందుగానే దేవుడు నిబంధన చేశాడు. కనుక వీళ్లతో చెప్పిన మాటను బట్టే కాకుండా వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాము చెప్పినటువంటి మాటను బట్టి కూడా వాళ్ళు ఆ నిబంధనను విశ్వసించి, అనగా మా పూర్వీకుల దగ్గర నుంచి దేవుడు మాతో ఒడంబడిక చేసుకున్నాడు కనుక దానికి మేము కట్టుబడి ఉండాలన్నటువంటి ఆ విధేయతతో వాళ్ళు బయలుదేరి రావటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ నిబంధన ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళు కొన్ని మాటలు వినిపించేసి ఇదే మీకు నాకు మధ్య నిబంధన అని అనలేదు. మరి ఏం చేశాడని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 24వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితే మోషే ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాటలన్నీ వినిపించాడు. వినిపించినప్పుడు వాడేమన్నారు తెలిసిన, ఆ ప్రకారమే చేసేదమని ఏక శబ్దంతో ప్రజలు ఉత్తరం ఇచ్చిరి. గమనించండి. అంటే
దేవుడు చెప్పిందంత మేము చేస్తాము అనేటువంటి ఒక అంగీకారానికి వాళ్ళు వచ్చారు. అనగా వాళ్ళు కూడా ఈ నిబంధనకు కట్టుబడి జీవిస్తామని మాట ఇచ్చారు. కాబట్టి మరి మోషే ఏం చేశాడు అనంటే, వారి కొరకు దేవుడు రాయించినటువంటి ఆ నిబంధన గ్రంథాన్ని తీసుకుని ప్రజలకు వినిపించిన తర్వాత ఆయన జంతువుల యొక్క రక్తాన్ని తీసుకుని ఆ రక్తాన్ని ఆ గ్రంథం మీద ప్రోక్షించాడు. అలాగనే ఆ రక్తాన్ని ప్రజల మీద కూడా ప్రోక్షించాడు. అనగా ఈ నిబంధన స్థిరపరిచేదానికి వారు అక్కడ రక్తాన్ని వాడినట్లు మనం గమనిస్తున్నాం. అనగా రక్తము చేత నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నారు. అనగా మీరు మాట్లాడిన దానికి మేము మాట్లాడిన దానికి మధ్యలో ఈ రక్తము మనకు గుర్తుగా ఉంటుందని చెప్పి వాళ్ళు అంగీకరించి దేవుని యొక్క మరి నిబంధనకు విధేయత చూపించారు. మీరు గమనించండి, ఇలా చేసిన తర్వాత అంటే ఆ నిబంధనలకు మేము కూడా సంబంధం కలిగి ఉందామని వీళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ రీతిగా పాత నిబంధన అనేటువంటి ఈ యొక్క నిబంధన ఇజ్రాయేలు ప్రజలైన 12 గోత్రాలతో దేవుడు చేశాడు. ఇది చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన విషయము. ఈనాడు ఈ విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా ఇజ్రాయేలుకు దేవుడు చెప్పిన సంగతులన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి అందరూ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, దేవుడు చేసిన నిబంధనలో ఆదాముకు చేసిన నిబంధన ఉంది, నోవాహుకు చేసిన నిబంధన ఉంది, అబ్రహాముకు చేసిన నిబంధన ఉంది, దావీదుకు చేసిన నిబంధన ఉంది. ఇలాగ కుటుంబాల వారీగా చేసిన నిబంధనలు ఉన్నాయి. అలాగనే ఒక తెగ, ఒక ప్రజల సమూహంతో చేసిన నిబంధనలు ఉన్నాయి. అలాగనే కొన్ని దేశాలతో చేసిన నిబంధనలు ఉన్నాయి. అలాగే ప్రపంచమంతటితో సార్వత్రికంగా చేసిన నిబంధనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ నిబంధన ఎవరికి సంబంధించినటువంటి క్లారిటీ మనం తీసుకోవాలి. అంటే మనకు సంబంధించింది ఏది అనేటువంటిది మనం తీసుకోవాలి. ఉదాహరణకి ఇది అర్థం కావటం కొరకు ఒక ఉదాహరణ మనం పరిశీలన చేస్తే మనకి ఈ లోక సంబంధమైన కొన్ని నిబంధనలు, చట్టాలు ఉన్నాయి. మనం దొంగతనం చేసినా, నరహత్య చేసినా అది నేరం అని అవి తెలియజేస్తూ ఉంటాయి. అది ఒంటరిగా చేసినా నేరముగానే, పాపంగానే పరిగణించబడుతుంది. అలాగే సమూహంతో చేసినా అక్కడ కూడా నేరంగానే పరిగణించబడుతుంది. అనగా ఒంటరిగా చేసినప్పుడేమో ఒక వ్యక్తికి సంబంధించిన నిబంధన ప్రకారం మనం శిక్షింపబడతాము. లేక సమూహంతో చేసినప్పుడు నేరాన్ని ఆ సమూహం అంతటికి సంబంధించినటువంటి ఆ నిబంధనల ప్రకారం మనం శిక్షించబడతాము. ఆ రీతిగానే బైబిల్ గ్రంథంలో కూడా వ్యక్తిగతమైనటువంటి చట్టాలు ఉన్నవి, కుటుంబపరమైనటువంటి చట్టాలు ఉన్నవి, సామాజిక పరమైన చట్టాలు ఉన్నాయి. అలాగే దేశాలకు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి, సార్వత్రిక సంబంధమైన చట్టాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం పరిశీలన చేసుకుని మనకు ఈనాడు ఏది వర్తిస్తుంది అనేటువంటి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దేవుడు చెప్పాడు కదా అని చెప్పి ప్రతీదీ చేయడానికి మనం బయలుదేరితే అది చీకటిలో మన గమ్యాన్ని వెతుక్కున్నట్టుంటుంది. కనుక ఈ ఇజ్రాయేలుతో నిబంధన చేసినటువంటి దేవుడు రక్త ప్రోక్షణ ద్వారా ఆ నిబంధనను ప్రతిష్ఠించి స్థిరపరిచేటువంటి దేవుడు వారితో మాట్లాడిన కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. ఎప్పుడైతే వారు దేవునితో నిబంధన చేసుకుంటున్నారో అప్పుడు దేవుడు వాళ్ళతో పలికినటువంటి మాటలు మనం గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ప్రతిష్ఠిత జనము అన్న దాని అర్థం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు కాకుండా ఆ నిబంధన చేసే కాలానికి భూమి మీద ఇంకా అనేకమైనటువంటి జాతుల ప్రజలు ఉన్నారు. కనుక భూమి మీద ఉన్నటువంటి అనేకమైన ప్రజానీకములో నుంచి ఇశ్రాయేలీలు మాత్రమే ప్రతిష్ఠిత జనం, అనగా ప్రత్యేకించబడినటువంటి జనాంగము దేవుని కొరకు. అందుకే వాళ్ళు ఏమన్నాడు అంటే, నా స్వకీయ జనముగా ఏర్పరచుకుంటున్నాను అని ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే ఈ నిబంధనకు వారు అంగీకరిస్తున్నారో అప్పుడు వాళ్ళు ఏమంటే దేవునికి స్వకీయ జనము అనగా సొంత వారుగా దేవుడు వారిని స్వీకరించేదానికి సిద్ధపడుతున్నాడు అనమాట. రెండవది మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళని ఏమన్నాడంటే యెహోవాకు బిడ్డలు అన్నాడు. గమనించండి, అంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క నిబంధనకు అంగీకరించిన కారణం చేత వాళ్ళు మొదటగా స్వకీయ జనంగా ఏర్పాటు చేయబడుతున్నారు. రెండోది వారు యెహోవాకు బిడ్డలుగా వాళ్ళు స్వీకరించబడుతున్నారు అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం.
మూడో మాట ఏమన్నాడు అంటే కీర్తనల గ్రంథము 135వ కీర్తన 4వ వచనం గమనించినప్పుడు అక్కడేమన్నాడు అనంటే, యెహోవా తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలులను ఏర్పరచుకొనెను అని చెప్తాడు. అంటే స్వకీయ జనముగా ఉన్నారు, ఆయనకు బిడ్డలుగా ఉన్నారు, యెహోవాకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలు ప్రజలే ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అంటే వారికి అంతటి ప్రాధాన్యత ఇచ్చాడు వారితో చేసిన నిబంధనను బట్టి. తర్వాత ఆ నిబంధన క్రింద ఉన్నటువంటి వాళ్ళు జీవించవలసిన జీవన శైలిని కూడా దేవుడు వారికి తెలియజేశాడు. దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా ఇశ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు ఏమన్నాడు అంటే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1-3 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మీ పితరులతో చేసినట్లుగా నేను మీతో చేయట్లేదు, సజీవులుగా ఇక్కడ నిలిచినటువంటి మీతో నిబంధన చేస్తా ఉన్నాను. కాబట్టి మీరేం చేయాలి అనంటే, ఈ నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను, కట్టడలను, నియమములను, విధులను, పండుగలను ఆచరించవలెను. అంటే అంతకుముందు వాళ్ళు చేశారా? చేయలేదు. ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. నేర్పిన వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు లేరు, చేసి చూపించిన వాళ్ళు అంతకన్నా లేరు. ఇప్పుడు వాళ్ళని ఏమంటున్నాడు అంటే, నేను నియమించినటువంటి కట్టడలను మీరు గైకొనాలి, నిబంధనలను, ఆజ్ఞలను మీరు గైకొనాలి, నేను పెట్టిన పండుగలను, విధులను అన్నిటిని మీరు ఆచరించాలి అని చెప్పి దేవుడు అంటే వాళ్ళు ఎలాగున జీవించాలో జీవన విధానాన్ని కూడా వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి లేవీలు అనేటువంటి ఒక గోత్రం మాత్రం వీళ్ళు దేవుని దగ్గర చేయడానికి ఏదైతే కట్టడలు, నియమాలు, విధులు, పండుగలు ఇచ్చాడో వాటన్నిటిని దేవునికి వాళ్ళు సమర్పించి చేసేటువంటి సమయంలో దేవునికిని ఈ ప్రజలకు మధ్య వారధులుగా ఉండి ఆ యొక్క కార్యక్రమాలన్నీ జరిగించుట్లో సహకరించాల్సింది ఎవరు అంటే లేవీలు. వారి గోత్రం మొత్తానికి ఆ ఒక్కటే పనిగా దేవుడు వాళ్ళకి నియమించి పెట్టాడు. కాబట్టి ఈ విధంగా లేవీలకేమో యాజకత్వం పెట్టాడు, మిగిలిన 11 గోత్రాల వాళ్ళేమో వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని, వాళ్ళ యొక్క రకరకాల పనులు వాళ్ళు చేసుకుంటూనే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని కూడా వాళ్ళు జరిగించేదానికి ప్రయత్నం చేయాలి ఆ నిబంధన క్రింద ఉన్నట్లయితే. గమనించండి. అయితే ఈ నిబంధనను మీరిపోతే పరిస్థితి ఏంటి? ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాలి కదా. ఉదాహరణకి ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకునేటువంటి సందర్భంలో కొన్ని ప్రమాణాలు వారి చేత చేయిస్తారు. ప్రమాణాలు చేయించినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగానే, ఉత్సాహంగా ప్రమాణాలు చేస్తారు. ఒకరికొకరు హత్తుకొని కలిసిమెలిసి ఉంటామని మాటిచ్చుకుంటారు. అయితే అక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్తారు అంటే, దేవుడు జతపరిచినటువంటి వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్తారు. అంటే వేరే ఎవరు కూడా వీళ్ళిద్దరిని విడతీయకూడదని ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. మంచిదే. అలాగే మరి వీరికి వీరు వేరైపోతే మీరు గమనించారా? ఒకవేళ దేవుడు జతపరిచినటువంటి స్త్రీ పురుషులు వారి వివాహ వ్యవస్థలో నుంచి వారుగా వేరైపోతే దాని పరిణామాలు ఎలాగుంటాయి? దేవుడైతే చాలా స్పష్టంగానే చెప్పాడు, కానీ మనుషులైతే దాన్ని చాలా సింపుల్గా చెప్తారు. వాళ్ళకి కలవట్లేదు, వాళ్ళకి నచ్చలేదు, విడిపోతే తప్పేంటి అని మాట్లాడతారండి. వాళ్ళిద్దరికీ సెట్ అవ్వదు కాబట్టి వేరే పెళ్లి చేసుకుంటే నష్టం ఏంటి అని అడుగుతారండి. కానీ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఈ వివాహ వ్యవస్థ నియమాన్ని పెట్టినటువంటి వాడు ఎంతో దూరం ఆలోచించి భవిష్యత్తులో ఉండే మేలులన్నిటినీ ఆయన ముందే ఎరిగినటువంటి వాడై వీరిని మరణము తప్ప మరేది ఎడబాసి ఉండకూడదని నియమాన్ని పెట్టాడు. అది కరువు కావచ్చు, ఖడ్గము కావచ్చు, వస్త్రహీన కావచ్చు, రోగము కావచ్చు, ఇంకా ఏ పరిస్థితి అన్నా కానీ వాటన్నిటిని తట్టుకొని వాళ్ళు కలిసి ఒకరితో ఒకరు మమేకమైపోవాలి తప్ప వారు ఒకరినొకరు విడిచిపోయే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అలాగైనా చేయాల్సి వస్తే మోషే ద్వారా వారికి ఇచ్చిన నిబంధనలో చెప్పిన మాట ఏంటంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి పరిత్యాగ పత్రిక వ్రాసి అప్పుడు మీరు విడిపోండి అని చెప్పి, దాన్ని కూడా ఏమన్నాడంటే, మీరు ఉండలేకపోతున్నప్పుడు అలా చేయండి, కానీ
విడనాడబడిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు. విడనాడబడినటువంటి వాడిని వివాహం చేసుకునే స్త్రీ కూడా మళ్ళీ వ్యభిచారం చేస్తుంది. అంటే వాళ్ళ యొక్క బంధము సరైనది కాదు, అంటే నిబంధనలో నిలబడిన బంధము కాదు అని చెప్పాడు. కనుక ఇలాగన అది ప్రతీది కూడా మనం గమనిస్తే పండుగలైనా, కట్టడలైనా, నియమాలైనా, ఆజ్ఞలైనా పాటించే విషయంలో గనక మనం ఏదైనా వెనక పడ్డాము అన్నదంటే దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది, గమనించండి. అయితే ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి విషయాలు ఏవైతున్నాయో, నిబంధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అది విశ్వాస సంబంధమైన జీవితానికి ఒక క్రమాన్ని, ఒక గురిని మనకి తెలియజేస్తుంది. అలాగే వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన క్రమశిక్షణను నేర్పిస్తుంది. జీవితంలో వృద్ధి చెందాలి అనంటే క్రమశిక్షణతో కూడిన నియమాలు మనకు ఉంటేనే అభివృద్ధి చెందుతాము. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు కోరుకున్నట్టుగా తయారవ్వాలి అంటే అక్కడ కూడా నిబంధన క్రింద మనం ఉంటేనే తయారవుతాము తప్ప నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అంటే దేవుని దగ్గర మనం చెల్లము. కాబట్టి ఇది ఎంత ప్రాముఖ్యమైనదని గమనించినప్పుడు ఇప్పటి వరకు మనం ఆలోచన చేసినటువంటి మొదటి నిబంధన అని చెప్పబడుతున్న పాత నిబంధనలో దేవుడు ఎవరెవరితో ఆ నిబంధన చేశాడు, ఏమని నిబంధన చేశాడు, వాళ్ళు ఎలా జీవించాలని కోరుకున్నాడు, అలాగే వాళ్ళు ఏమేం చేయాలని ఆశించాడు, ఇవన్నీ మనం గమనించినప్పుడు అరణ్య ప్రయాణంలోనే చాలామంది ఆజ్ఞలు మీరిపోయారు. తెలుస్తుంది కదా మనకి. మరి మీరిపోయిన వారందరూ తప్పించుకొని ఎల్లగొల్ల బ్రతికేశారా అని అంటే లేదు. మరి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క విధానంలో, దేవుని దృష్టిలో బాధింపబడిన వారుగానే ఉన్నారు. మరి మనం గమనించినప్పుడు ఇజ్రాయెల్ యొక్క ఆత్మీయ స్థితి అనేటువంటిది బాగోలేక అరణ్యంలోనే ఎక్కువ మంది సంహరించబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక అది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే ఆ విషయాన్ని గురించి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 28 నుంచి 34 వచనాల్లో వాళ్ళ యొక్క దుస్థితి మనం చూస్తుంటాము. అలాగే కీర్తనల గ్రంథము 78వ కీర్తన 36 నుంచి 42 వచనాల్లో చూస్తూ ఉంటాము. వాళ్ళ యొక్క ఆత్మీయ దుస్థితిని గురించి క్రొత్త నిబంధనలో కూడా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే ఎవరైతే ఈ నిబంధనలు నిలవలేదో వారందరూ కూడా నశించిరి అని చూస్తాం. అంటే కేవలం చచ్చిపోయారని కాదండి. చనిపోవటం అనేది మానవులందరికీ వచ్చేటువంటి ఒక స్థితి, సాధారణమైన స్థితి అది. కానీ నశించిరి అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఉండకుండా అనేక శోధనల చేత, బాధల చేత, రోగాల చేత, ఇబ్బందుల చేత వాళ్ళు కృంగి కృషించి వారి ఆయుష్కాలం కంటే ముందే దేవుని చేత శిక్షించబడ్డారు అని అర్థం. కాబట్టి నిబంధన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. నిబంధన కింద ఉండకపోతే కుటుంబం కూడా నిలవదు. నిబంధనలను మనం పట్టించుకోకపోతే నీ ఉద్యోగంలో నీవు ఉండవు. నిబంధనలను పాటించకపోతే ప్రభుత్వాలు కూడా ఉండవు. ఎందుకు అంటే ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధనలు మనుష్యుల మేలు కొరకు. కనుక మరి దేవుని చిత్తం అయితే రెండవ నిబంధన చెప్పబడుతున్న దాని గురించి మరొకసారి ఆలోచన చేద్దాం. ప్రస్తుతం దీని గురించి కొంత అవగాహన తెచ్చుకొని ఇది మనకు వర్తించేటువంటిది కాదు, ఇజ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేయవలసిన సంగతి అర్థం చేసుకుంటే మరి మనకు సంబంధించింది ఏంటి, మనం దేన్ని ఫాలో అవ్వాలి, మనకు సంబంధించిన నిబంధన ఏంటనేటువంటిది మనం ఆలోచన చేసి అర్థం చేసుకోవడం ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా తండ్రి, మరి ఒకసారి మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాయన ఈ సమయంలో మానవులందరి జీవితాలలో నిబంధన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో గమనించాము. భౌతికమైన జీవితానికైనా ఆత్మీయ జీవితానికైనా మరి ఏ విధమైనటువంటి జీవన విధానానికైనా నిబంధన చాలా ప్రాముఖ్యం. కాబట్టి మేము లోక సంబంధమైన నిబంధనల నుంచి తప్పించుకోవచ్చునేమో కానీ ఆయన మీరు విధించిన నిబంధనల నుంచి మేము తప్పించుకోవటం మా వలన కాదు. కాబట్టి ఇది సరిగా అర్థం చేసుకొని మాకు తోచినట్లు కాకుండా మీకు నచ్చినట్లుగా మేము జీవించగలగడానికి ఈ వాక్యం ద్వారా మా హృదయాలను మరి స్థిరపరచమని, బలపరచమని, మీ కృపతో నింపమని ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనాలండి.